ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడే ఇరు వర్గాలు కోర్టులోకి వెళ్ళాయి. కాసేపట్లో వాదనలు మొదలవుతాయి. పార్వతి వైపు ప్రముఖ లాయర్ చాణక్య గారు వాదించబోతున్నారు. మరోవైపు మిత్రానందన్ తరపున లాయర్ అర్జున్ వాదించబోతున్నారు. లాయర్ చాణక్య వాదించడం వల్ల పార్వతికి న్యాయం జరుగుతుందని, లక్కీ పాప తనకే దక్కుతుందని ఇక్కడ అందరూ అనుకుంటున్నారు. ఏం జరగబోతుందో ప్రతి క్షణం లైవ్ లో అందించబోతున్నాం. నిరంతరం చూస్తూనే ఉండండి. ఆ పార్వతి ఫేక్, లక్కీ పాప లక్ష్మీ కూతురు. ఎంత పెద్ద లాయర్ వచ్చినా ఈరోజు కోర్టులో న్యాయమే గెలుస్తుంది. అలా ఎలా చెప్తారండి? నాకు నమ్మకం ఉంది. ఈరోజు 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, లక్కీ పాప ఆ పార్వతి కూతురు కాదని తేలుతుంది. 2, లక్ష్మీ కూతురు లక్కీ పాప అని తేలుతుంది. ఆ నిజం ఎలా బయటకొస్తుందండి? ఈ కేసు గురించి మాట్లాడాలంటే ముందు మూలాల నుంచి మొదలు పెట్టాలి. లక్ష్మి లక్కీ పాపని కనింది అక్కడే. అయినా ఆ విషయం ఎవరు చెప్తారు? ఎలా తెలుస్తుంది? ఆ నిజం నేను చెప్తానంటే నువ్వు అడ్డుపడ్డావు. కానీ నిజం నిప్పు లాంటిది, ఎలాగైనా బయటకొస్తుంది. మీ ప్రాణం తీసే నిజం మనకొద్దండి. అందుకే నేను ఆగాను. కానీ నిజం ఆగదు, దాగదు. కోర్టులో న్యాయదేవత ఉంటుంది. ఈరోజు అందరి కళ్ళు తెరిపిస్తుంది. ఆ తల్లి కూతుర్లని ఒకటి చేస్తుంది. Yes, proceed. యువర్ ఆనర్, ఈ కేసు మాతృత్వానికి మానవత్వానికి సంబంధించింది. మాతృమూర్తి, మాతృదేశం ఆ దేవుని కంటే గొప్పవని మన దేశంలో భావిస్తారు. మాతృత్వం ఆడదానికి గొప్ప వరం. ఒక బిడ్డకి జన్మనివ్వడానికి ఆ తల్లి పునర్జన్మెత్తుతుంది. ఆ బిడ్డను 9 మాసాలు మోసి కని పెంచుతుంది. అలాంటి తల్లికి ఈరోజు కష్టం వచ్చింది. తన ప్రాణం పెట్టి కన్న బిడ్డని తన బిడ్డ కాదు అనే అభియోగాన్ని ఎదుర్కొంటోంది. ఆ బిడ్డ ఆ తల్లి బిడ్డే అని నిరూపించే ప్రయత్నం చేయబోతున్నాను. ఆ తల్లిని విచారించడానికి బోనులోకి అనుమతించాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. గ్రాంటెడ్. పార్వతి, పార్వతి, పార్వతి. మీ పేరు? పార్వతి. మీ వృత్తి? టైలరింగ్ చేస్తూ ఉంటాను. లక్కీ అలియాస్ లక్ష్మి అనే పాప మీకు పుట్టిన కూతురేనా? అవును. ఆ పాప నా కన్న కూతురు. ఆ పాప మీకు ఎప్పుడు ఎక్కడ పుట్టిందో చెప్పగలరా? డిసెంబర్ 10, 2017వ సంవత్సరం మున్నార్లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పాపకి నేను జన్మనిచ్చాను. పాప తండ్రి ఎవరు?
చెప్పండి, అతను ఎవరు, ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు? క్షమించండి, తన వివరాలేవి నాకిప్పుడు తెలియదు. సరే, ఆ పాపను మీరు ఎందుకు వదిలేశారు? నేను ఒక అతన్ని ప్రేమించాను. తన వల్ల పెళ్లి కాకుండా తల్లినయ్యాను. అతను మోసం చేశాడు. సమాజానికి భయపడి పాపను వదిలేసి పారిపోయాను. మరి ఇన్నాళ్ల తర్వాత ఆ పాప కోసం మళ్ళీ ఎందుకు వచ్చారు? నేను చేసిన పాపం నన్ను వెంటాడుతుంది. పదే పదే నేను వదిలేసిన నా పాప నాకు గుర్తుకొచ్చేది. ఆ పాప భీతితో నేను పెళ్లి చేసుకోలేదు. ఎవరేమనుకున్నా నా పాపతో కలిసి బతకాలనుకున్నాను. అందుకే నా పాప కోసం వచ్చాను. మీ పాప వీళ్ల దగ్గర ఉందని మీకెలా తెలిసింది? పాపని వెతుక్కుంటూ నేను మున్నార్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ హెడ్ నర్స్ పాపని వీరికి ఇచ్చినట్టు చెప్పింది. అందుకే వీరి దగ్గరికి వచ్చాను. పాపను అడిగితే వాళ్ళు ఏమన్నారు? ముందు ఇస్తామన్నారు. తర్వాత పాప నా కన్నబిడ్డ కాదు అని ఎదురు తిరిగి ఇలా నన్ను కోర్టుకి ఈడ్చారు. సార్, నేను ప్రేమించిన వాడు నన్ను మోసం చేశాడు. నా కన్న వాళ్ళు నన్ను దూరం పెట్టారు. నా పాప తప్ప ఈ ప్రపంచంలో నాకు ఇంకెవ్వరూ లేరు సార్. పాప కోసమే నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఒట్టేసి చెప్తున్నాను సార్, ఆ పాప నా కన్న బిడ్డే. మీకు దండం పెడతాను, దయచేసి నా బిడ్డ నాకు ఇప్పించండి. నా రెక్కను ముక్కలు చేసుకొనైనా సరే నా పాపని నేను పెంచుకుంటాను. సరే, మీరు వెళ్ళొచ్చు. దర్శాల్ యువర్ ఆనర్. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? నో యువర్ ఆనర్. ఈ దీంట్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, కానీ కోర్టులో బాగానే చేసింది మనీషా. అవునాంటీ, తన పెర్ఫార్మెన్స్తో అర్జున్ కూడా క్వశ్చన్ చేయలేకపోయాడు. యువర్ ఆనర్, నా క్లయింట్ పార్వతి డిసెంబర్ 10, 2017లో మున్నార్లోని గవర్నమెంట్ హాస్పిటల్లో లక్కీ పాపకి జన్మనిచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.